జ్యువెలరీస్ వారి ముకుందా సిల్క్స్ ఘన ప్రారంభం నవంబర్ 23న మన దిల్సుఖ్ నగర్ లో ప్రతి 3000 షాపింగ్ పై 3 గ్రాముల సిల్వర్ కాయిన్ ఉచితం. ఆఫర్ 23 నుంచి 30 వరకు మాత్రమే. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న ఐబొమ్మ పైరసీ నేరగాడు ఇమంది రవి కేసు దర్యాప్తులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భార్య నుంచి విడాకులు తీసుకున్న రవి మనుషుల మీద నమ్మకం కోల్పోయినట్లు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. పైరసీ సినిమాల వెబ్సైట్ ఐబొమ్మ నిర్వహిస్తూ బెట్టింగ్ ప్రకటనల ద్వారా కోట్లు గడించారు. కాల్ లిస్టులో ఫుడ్ డెలివరీ బాయ్స్ నంబర్లు తప్ప ఇంకెవరి కాంటాక్టులు లేనట్లు పోలీసులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో పైరసీ సినిమాల ప్రధాన సూత్రధారి ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవి అరెస్ట్ సంచలనం సృష్టించగా సామాజిక మాధ్యమాల్లో అతడికి అనుకూలంగా చర్చ సాగుతోంది. కొందరు నిందితుడికి న్యాయ సహాయం చేసేందుకు సిద్ధమంటూ బాహాటంగానే ప్రకటిస్తున్నారు. 7 రోజులుగా ఐబొమ్మ బంద్, నిందితుడి అరెస్ట్ చర్చనీయాంశంగా మారాయి. సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తులో కొత్త కోణాలు వెలుగులోకొస్తున్నాయి. వైవాహిక జీవితంలో ఎదురైన చేదు అనుభవంతో మనుషులపై నమ్మకాన్ని కోల్పోయిన రవి 4 ఏళ్లుగా కుటుంబానికి దూరంగా ఒంటరిగా జీవిస్తున్నట్లు తెలిసింది. ఈ నెల 14న కూకట్పల్లిలోని నిందితుడి నివాసంలో పోలీసులు తనిఖీ చేసినప్పుడు అక్కడి వాతావరణం చూసి విస్మయానికి గురయ్యారు. ఇల్లంతా చిందరవందరగా దుమ్ముధూళిగా ఉండటం గమనించారు. 2 నెలలకో దేశం తిరిగినా తప్పనిసరిగా కూకట్పల్లిలోని ఇంటికి చేరేవాడు. తన గుట్టు బయటపడుతుందనే భయం, మనుషులపై నమ్మకం సన్నగిల్లటం కారణంగా పని వాళ్లను ఏర్పాటు చేసుకోలేదని భావిస్తున్నారు. అతడి వద్ద లభించిన సెల్ ఫోన్లో కేవలం ఫుడ్ డెలివరీ బాయ్స్ నెంబర్లు మాత్రమే ఉండటం పోలీసులను విస్మయానికి గురిచేసింది. ఒక్కడి కోసం వంట చేసుకోవటం కష్టంగా భావించి బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకునేవాడని పోలీసులకు చెప్పినట్టు సమాచారం. పైరసీపై ఫిర్యాదుతో హైదరాబాద్ పోలీసులు గతంలో సర్వర్లు, డొమైన్ నిర్వాహకుల గురించి సమాచారం సేకరించారు. స్విట్జర్లాండ్, అమెరికా, నెదర్లాండ్స్లోని సర్వర్ల ద్వారా పైరసీ సాగుతున్నట్లు గుర్తించారు. ఐబొమ్మకు క్లౌడ్ సేవలు అందిస్తున్న ఆయా కంపెనీల ప్రతినిధులతో వీడియో కాల్ ద్వారా వివరాలు సేకరించారు. ఐబొమ్మ బప్పం డొమైన్ నోడల్ అధికారిగా ఇమంది రవి నుంచి పోలీసులు సమాచారం రాబట్టారు. అప్పటికి అతడే తాము వెతుకుతున్న పైరసీ సూత్రధారి అని గ్రహించలేకపోయారు. నిందితుడు ఈఆర్ ఇన్ఫోటెక్ పేరుతో అమీర్పేట్లో ఐటీ కంపెనీ నడిపాడు. ఆ సమయంలో ఇచ్చిన ఫోన్ నెంబర్ను ఐబొమ్మ బప్పం డొమైన్లకు ఉపయోగించాడు. సిమ్ కార్డు కోసం వాడిన చిరునామా ఆధారంతో అతడు కూకట్పల్లిలో ఉంటున్నట్లు తెలుసుకున్నారు. మధ్యలో కొద్ది రోజులు పోలీసుల నుంచి ఫోన్ కాల్ రాకపోవడంతో దర్యాప్తు నిలిపివేసి ఉండొచ్చనే ధీమాతో ఈ నెల 14న ఫ్రాన్స్ నుంచి కూకట్పల్లి నివాసానికి చేరుకున్నాడు. నిందితుడి ఫోన్ కాల్స్ ఆధారంగా టవర్ లొకేషన్స్ అంచనా వేస్తూ నగరం చేరినట్లు గుర్తించి అరెస్టు చేశారు. పోలీసులు తనిఖీ సమయంలో అప్రమత్తమైన రవి సెల్ ఫోన్లో టెలిగ్రామ్ యాప్, చాటింగ్ డేటాను తొలగించాడు. హార్డ్ డిస్కులు, పెన్ డ్రైవ్లు కట్టగట్టి సెల్ పాస్వర్డ్ అడిగినా గుర్తులేదంటూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. చివరకు అతడితో ఫోన్ లాక్ తీయిస్తే అందులో ఫుడ్ డెలివరీ బాయ్స్ నెంబర్లు మాత్రమే ఉన్నాయి. రవి వైవాహిక జీవితం పైన పోలీసులు దృష్టి సారించారు. 2015లో అమీర్పేట్లోని కోచింగ్ సెంటర్లో శిక్షణ తీసుకునేటప్పుడు ఒక యువతితో పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. ఏడాది పాటు సంతోషంగా ఉన్న దంపతుల మధ్య ఆర్థిక ఇబ్బందులు చిచ్చుపెట్టాయి. కూతుర్ని భార్య తీసుకెళ్లటంతో అతడు ఒంటరిగా మిగిలాడు. తర్వాత కూతుర్ని చూడాలని ఉన్నా అవకాశం లేకుండా పోయిందని పోలీసులకు చెప్పినట్లు సమాచారం.